అందరికీ విశ్వావసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటేనే యుగానికి పునాది అండి. మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఆనందంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు కొన్ని నియమాలు పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీకు మంచిగా జరుగుతుంది. అవి ఏంటివంటే, మొదటిది, ఎవరికి డబ్బు అప్పు ఇవ్వకూడదు. ఇచ్చినారంటే అవి తిరిగి రావు. నెక్స్ట్, ఎవరితో వాదన పెట్టుకోరాదు, గొడవ పెట్టుకోరాదు. ఎవరిని ఏడిపించకూడదు, మీరు కూడా ఏడవకూడదు. నవ్వుతూ ఉండాలి. ఈ సంవత్సరం అంతా నవ్వుతూనే ఉంటారు. నెక్స్ట్, నూతన వస్త్రం ధరించాలి. మీరు ఉతికిన బట్టలు కాకుండా కొత్త వస్త్రం ఒక్కటైనా ధరించాలి. నెక్స్ట్, తలస్నానం చేయాలి. సో తలంటు స్నానం చేసి ఉగాది రోజు చాలా మంచిది. నెక్స్ట్, నుదుటిన బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళాలి. ఇది చాలా ముఖ్యమైనదండి. ఎవరైతే నుదుటిన బొట్టు పెట్టుకుంటారో ఇక్కడ ఆగ్నేయ చక్రం ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడు లేదు అనకూడదండి. ఎవరైతే మీకు సహాయమైనా డబ్బు అయినా ఏదైనా కావాలంటే లేదు అనకూడదు. ఈరోజు లేదు అన్నారంటే ఈ ఉగాది సంవత్సరం నుంచి మీ దగ్గరికి ఏది రాదు. ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతోనే ఉండాలి. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈ సంవత్సరంలో మీరు పాజిటివ్ థాట్స్ చేసి, ఈ పాడ్యమి రోజు, ఈ తిథి రోజు వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది కాబట్టి చైత్ర మాసము పాడ్యమి తిథి రోజు మీరు అనుకున్న పనులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనంత మరి స్వామి. థ్యాంక్ యూ సో మచ్.